నేను కూడా శిశుమందిర్లో చదువుకున్నోడ్నే. 10th క్లాస్ వరకు 5th క్లాసు సగం వరకు ఆదిలాబాద్లో చదువుకున్నా. తర్వాత మళ్ళీ కరీంనగర్ షిఫ్ట్ అయ్యి కరీంనగర్లో చదువుకున్నా కాబట్టి ఒక మంచి సొసైటీని నిర్మించుకోవాలనే ఒక తపన నా లోపల కూడా ఉంది. ఎందుకంటే మాకు మా టీచర్స్ అటువంటి విద్యాబుద్ధులు నేర్పడం జరిగింది. కాబట్టి నేను కంపేర్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్తో శిశుమందిర్ పిల్లలు ఎక్కువ లైఫ్లో దెబ్బతిన్నారా లేకపోతే బయట వాళ్ళ అంటే శిశుమందిర్ పిల్లలు లైఫ్లో అద్భుతాలు సృష్టించకపోవచ్చు, కానీ అద్భుతమైన జీవితాన్ని మాత్రం జీవించడం నేను చూస్తున్నా. కావాల్సింది అదే మనకు. కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు, నిజం ఇది ఫ్యాక్ట్. అంతేకాకుండా ఇప్పుడు చూస్తుంటే కూడా మీకే అర్థమవుతుంది ఇది ఎంత గొప్ప కల్చరో. మన సంస్కృతిని మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చెక్క భజన దండ ఇంత మేము కూడా అనుకుంటున్నాం.